హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో డాక్టర్ బాలమ్మ గారి దగ్గరికి వచ్చాము. శాలిని హాస్పిటల్. ఇప్పుడు జనరేషన్ 9-11 ఇయర్స్ కే పీరియడ్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మాట్లాడడానికి డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మన వీడియో ద్వారా అన్ని క్లారిఫై అయిపోతాయి. మీరు ఇక్కడికి రావచ్చు. నమస్కారం మేడం. నమస్తే. ఇవన్నీ చెప్పింది నమ్మకండి, కానీ నా దగ్గర వస్తే నా ప్రైజులు ఎంత ఉంటే అంతే నేను ట్రీట్ చేస్తాను. అది ఓకే. అంటే నేను నా ఫస్ట్ బేబీ అప్పుడు నేను మ్యామ్ దగ్గరనే చూపించుకున్నాను. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ప్లస్ నేను మీ పేషెంట్స్ తో కూడా మాట్లాడాను మ్యామ్. మాట్లాడితే వాళ్ళు అంత మంచి ఇచ్చారు. నేను మీ పర్మిషన్ తో వాళ్ళతో కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మీరు బిజీ ఉన్నారనమాట. సో అది సంగతి. నా గురించి అక్కర్లేదు పర్మిషన్, కానీ పేషెంట్ల పర్మిషన్ తీసుకోవాలి మీరు మాట్లాడేదానికి. ఓకే ఓకే, వాళ్ళ పర్మిషన్. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాబ్లం నుంచి వద్దామండి. ఇప్పుడు ఒక్కసారి 11 ఇయర్స్ కే ఇప్పుడు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు? ముందేమో 14 ఇయర్స్, అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ 14 ఇయర్స్ అలా ఉంటుండే. కానీ ఇప్పుడు 11 ఇయర్స్ కే పీరియడ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? ఎందుకంటే మొట్టమొదటిది మనకి అట్మాస్ఫియర్ లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అందులోనూ పొల్యూషన్స్ ఎక్కువైతున్నప్పుడు మనకి దాని మూలాంచి కూడా, ఆ పొల్యూటెంట్స్ మూలాంచి కూడాను వాటిల్లోనూ ఈస్ట్రోజన్స్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మామూలుగా అయితే మనకి బ్రెయిన్ నుంచి, మనకి బ్రెయిన్ లో ఇంకొక గ్లాండ్ ఉంటుంది పిట్యూటరీ అని, దాని నుంచి మళ్ళీ అండాశయం వరకు రావాలి. కానీ అవి ముందరే మెచ్యూర్ అయిపోతున్నాయి పిల్లలకి. ఇంకొక కారణం ఏంటంటేను, వాళ్ళు కొంచెం లావుగా ఉండడం పిల్లలు. దాంట్లో న్యూట్రిషన్ కూడాను బయట తినడం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలోను. ఈ బయట తిండి మనకి ఇప్పుడు ఎవరు అమ్మలు ఇంట్లో వండి పెట్టట్లేదు పిల్లలకి. నేను చూస్తాను, వాళ్ళకి డబ్బాలు కట్టాలంటే కూడాను ఆ బండివాడి దగ్గర కొనేసి డబ్బాలు కట్టి పంపించడం చూస్తున్నాను. కానీ ఇలాంటివన్నీ చేస్తే మరి పిల్లలు ఆరోగ్యం చెడిపోద్ది కదా. అంచేత వాళ్ళకి, అంటే వాళ్ళ మెదడు ఎదగటం లేదు కానీ వాళ్ళకి శరీరం ఎదిగిపోతుంది. అంచేత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 8 ఏళ్ల లోపల వాళ్ళకి గనక రూము డెవలప్ అవడము, మిగతా వాళ్ళంటివి డెవలప్ అయితే దాన్ని ప్రిమెచ్యూర్ మెనార్కీ అంటాము. పీరియడ్స్ కనుక 9 ఏళ్ల కల్లా స్టార్ట్ అయిపోతే గనక దాన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. అంటే వాళ్ళకి మొదటి నుంచే తొందరగా వచ్చేస్తుంది పీరియడ్స్ అని అర్థం. 9 ఏళ్ళు దాటిన తర్వాత వస్తే అది తొందరగా వచ్చినట్టు కాదు. నిజమే, ఒక కాలంలో అలాగే 14 ఏళ్ల దాకా వచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, అప్పుడు ఆ కాలంలో మేము 16 ఏళ్ల దాకా కూడా పీరియడ్స్ రాలేదు అంటే పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు 14 ఏళ్ల వరకు పీరియడ్స్ రాలేదంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళని చూడాల్సి వస్తుంది. కాబట్టి మన కాలం జరుగుతున్న కొద్దీ మార్పులు వస్తున్నాయి. మనకి అట్మాస్ఫియర్ లో మార్పులు వస్తున్నాయి, శరీరంలో మార్పులు వస్తున్నాయి, మన తినే విధానంలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నిటితో పాటును ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి మనకి. అవి కూడాను ఎలా దెబ్బతీస్తున్నాయి అన్నది మనకి తెలియదు. కాబట్టి వీటన్నిటి మూలాంచి కూడా మన శరీరం మీద చాలా మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి మనకి. అది కూడా పొల్యూటెంట్స్ తో వస్తున్నాయి మనకి. ఇప్పుడు మీరు చూస్తుంటే గనక మనకి బిడ్డ ఎదగకపోవడం, లోపల నీరు తొందరగా ఎండిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి పొల్యూషన్కి ఎవరి కారణం? మనమే కారణం. ఎందుకంటే చెట్లన్నీ కొట్టేస్తున్నాం మనం, పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తున్నాం, బిల్డింగ్లు లేపేస్తున్నాము, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, వాటి నీళ్లు లేవు. కాబట్టి మనకి ఓజోన్ పొర తొలగిపోతుంది. ఓజోన్ పొర తొలగిపోతే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ గా పడతాయి కదా మనకి. అదే కాకుండా మనకి ఎన్నో పొల్యూటెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం కార్లు, పెట్రోల్, డీజిల్ వాటితో పొల్యూటెంట్స్ మనకి అవి ఎక్కువైపోయినాయి. తర్వాత ఇండస్ట్రియల్ సైట్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళ కెమికల్స్, నీళ్ళల్లో కెమికల్స్. తర్వాత మూడోది ఏమో నీళ్లు కూడా సరిగా ఉండటం లేదు, చెప్పాను కదా. ఇవన్నీ కాకుండాను మనకి ఇండస్ట్రియల్ డస్ట్, ఆ డస్ట్ ఎక్కువైపోవడము, తర్వాత అన్ని తగలబెట్టడము, ఇవన్నీ కూడా అవుతున్నాయి. మనం కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవట్లేదు. మనం ఇంటి ముందు శుభ్రంగా ఉంటే చాలా, పక్కింటి వాడి ముందు తోస్తున్నాం మనం. అది కూడా మనకి ఒక కారణం ఏంటి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటున్నాయి. హానికరంగా అవుతున్నాయంటే మరి ఫ్యూచర్ జనరేషన్ కూడా దెబ్బతింటుంది కదా, మన ఆరోగ్యం దెబ్బతింటే కనుక. అంచేత ఇవన్నీ కూడాను చాలా ముఖ్యంగాను జన్యు కణాల ప్రభావం అన్నది మనకి పుట్టుకతో బిడ్డకి తల్లిది తండ్రిది జన్యు కణాలు వస్తాయి. కానీ ఎపిజెనెటిక్ చేంజెస్ అని ఉంటాయి. అంటే మనకి చుట్టుపక్కల ఉన్న మన వాతావరణాన్ని బట్టి ఆ జన్యు కణాల్లో కొన్నిసార్లు మార్పులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను
బిస్ఫినాల్స్ అని ఉంటాయి, ఇవన్నీ పొల్యూషన్స్ అన్నమాట బయట. వీటన్నిటితో డయాక్సిన్స్ అని ఉంటాయి. ఇవన్నీ పొల్యూటెంట్స్ మనకి చేరి మనకి చాలా హాని కలిగిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది పర్యావరణవేత్తలు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నాము. మీరే చూడండి, మీ చిన్నప్పటి కంటే కూడా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అలాగే మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది. నేను పెద్దదాన్ని కాబట్టి చెప్పగలను. అప్పుడు ఇంత జనాలు లేరు. ఇప్పుడు జనాల కొరకు మరి ఉండేదానికి వాసాలు కావాలి కదా, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. మరి ఇంతమందికి భోజనాలు కావాలి కదా, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేస్తున్నారు, అరణ్యాలన్నీ పోతున్నాయి, అక్కడ కూడా సాగు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కారణాలు. ఈ కారణాలకి మనమే కారణము. ప్లాస్టిక్ వాడకం ఒకటి. ప్లాస్టిక్ వాడకం ద్వారా కూడాను గర్భస్థ శిశువు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతాం, అవునవును, దాంతో కూడా మనకి ప్రాబ్లం రావచ్చు. అర్థమైంది. అదే ఎక్కువసేపు అందులో పెట్టేస్తాం అనుకోండి. అందుకే ఇప్పుడు అందరూ అంటున్నాం, లేదు ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు, స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడండి, లేకుంటే గ్లాస్ వాడండి. ఇవన్నీ వాడండి అని చెప్తున్నా కానీ ఎంతమంది వింటున్నారు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది ప్లాస్టిక్ బ్యాగ్స్, కానీ ఎంతమంది వాడటం లేదు ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు. అంటే మనకి మనమే హాని చేసుకుంటున్నాం. కాబట్టి దీని మూలాంచి ఈ తొందరగా పెద్ద మనుషులు అవడం కూడా, దీని మూలాంచి పొల్యూటెంట్స్ మూలాంచి కూడా ఒక కారణము. అంతేకాకుండా చెప్పాను కదా, భోజనంలో మార్పులు చేర్పులు, దీని మూలాంచి కూడా మార్పులు వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మరీ చిన్న వయసులో వీళ్ళు పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ వాళ్ళకి బుద్ధి వికసించాలంటే ఆ వయసులో రాదు కదమ్మా. అదే కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి మనకి. అందుకని తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 14 ఏళ్ల వరకు పెద్ద మనిషి కాలేదంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. ఎందుకు కావట్లేదు అన్న కారణాలు అవన్నీ మేము విశ్లేషించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే మ్యామ్, తల్లిదండ్రులు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసింది, మనం 11 years కి అన్ని అయిపోతున్నవి, ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి మీ సజెషన్ ఎలా రిలీఫ్ అవ్వాలి? ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్. వాళ్ళకు 11 years కి వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రావట్లేదు. 3 months 4 months అలా టైం పడుతుంది ఒక్కొక్కసారి రావడానికి. మామూలుగా పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 3 ఏళ్ల దాకా కూడాను హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటారు దాన్ని. అంటే మనకి మెదడు నుంచి వచ్చే సంకేతాలు అవి మెచ్యూర్ కావు, దాన్ని 3 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఈ 3 ఏళ్లలో వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోతే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ ఎక్కువ బ్లీడింగ్ అయితే మాత్రం కంగారు పడాలి. కారణాలు ఏంటి అన్నది మనం చూడాలి. దానికి థైరాయిడ్ సమస్య కారణం కావచ్చు, ఇంకేదైనా హార్మోన్ సమతుల్యం లేకపోతే అదొక కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ 3 నెలలు దాటినాక కూడా పీరియడ్స్ రాలేదంటే ముందర వెళ్ళి చూపించాలంటారు తప్పకుండా. ఇప్పుడు మనకు 9 years కు వచ్చినా కానీ మనము ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి అని చెప్తున్నారు కదా, సో మనం కంగారు పడాల్సింది ఏం లేదు. మెయిన్ ఏంటంటే మనము మన పిల్లలకు ఇంట్లో నుంచే కుక్ చేసి పంపించాలి, బయట నుంచి పంపించకండి. అదొక్కటి ఈ జనరేషన్ ఇప్పుడు వచ్చే 6-7 years పిల్లలకు అంటే ఆ తల్లిదండ్రులకు మాత్రం మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తప్పకుండా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్డే పెట్టాలని చెప్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి, ఇది అందరికీ యూస్ఫుల్ ఈ వీడియో.